గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అవర్ టుడేస్ లెసన్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ, అంటే ద్రవ్యం తాలూకా వర్గీకరణ. అయితే ద్రవ్యం అనేది ఎందుకు కనిపెట్టబడిందో మనం కింది పాఠంలో చూసాము. వస్తు వినిమయ పద్ధతిలో ఉండే లోపాలు సరిదిద్దడానికే మానవుడు చేసిన ప్రధానమైన ఇన్వెన్షన్, అది ముఖ్యమైన అన్వేషణ ఏది అంటే ద్రవ్యం. ఈ ద్రవ్యం అనేది వినిమయ సాధనంగాను, విలువ కొలమానంగాను, వినిమయ మాధ్యమంగాను, తర్వాత వాయిదా చెల్లింపుల ప్రమాణంగాను అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల్లోని కూడా ప్రజల యొక్క ఆర్థిక కార్యకలాపాల్లో ద్రవ్యం అనేది కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మన పాఠ్యాంశంలో ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు. అందులో ప్రధానంగా ద్రవ్యం తాలూకా లీగాలిటీ, అంటే చట్టబద్ధమైన ద్రవ్యమా లేదా ఐచ్ఛిక ద్రవ్యమా, లేదా ద్రవ్యపీనుడు తయారు చేయడానికి ఏమిటి వాడారు, అంటే లోహాలు వాడారా లేదా పేపర్ వాడారా అనే దాన్ని బట్టి వర్గీకరణ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు పాఠ్యాంశం అంతా కూడా ద్రవ్య వర్గీకరణ గురించే. అయితే బిఫోర్ దాట్ మనం ఒకసారి ద్రవ్యం తాలూకు నిర్వచనాన్ని ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి. ఏమిటి అంటే మనీ ఈజ్ ఏ థింగ్ దట్ ఈజ్ జనరల్లీ యాక్సెప్టబుల్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఎట్ ద సేమ్ టైం యాక్ట్స్ యాజ్ ఎ మెజర్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ అని క్రౌదో చెప్పాడు. అంటే ఒక దేశంలో ఉండే ప్రజలందరూ దేన్నైతే తమ యొక్క వినిమయ సాధనంగాను, విలువ కొలమానంగాను, విలువ నిధిగాను అంగీకరిస్తూ ఉంటారో దాన్ని ద్రవ్యం అంటూ ఉంటాం. మరి ఈ ద్రవ్యం అనేది కాలానుగుణంగా ఎన్నో మార్పులకి చేర్పులకి లోనై చివరికి ఈనాడు ప్లాస్టిక్ కరెన్సీ రూపంలోకి వచ్చింది. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి కరెన్సీలెస్ వరల్డ్ కూడా అయిపోయే అవకాశాలు వస్తున్నాయి. అంటే అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే మొత్తం చెప్పేది ద్రవ్యం అనేది ప్రారంభంలో లోహాలతో మొదలు పెట్టబడింది. రాగి నాణ్యాలని, వెండి నాణ్యాలని, బంగారు నాణ్యాలు, ఆ తర్వాత మిశ్రమ లోహ నాణ్యాలు, తర్వాత అది పేపర్ కరెన్సీ రూపంలో వచ్చింది. తర్వాత కొన్ని దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ రూపం కూడా ధరించింది. మొత్తానికి ద్రవ్యం అనేది కాలానుగుణంగా ఎన్నో మార్పులకి చేర్పులకి లోనవుతూ వచ్చింది. కానీ మొత్తాన్ని చెప్పేదంటే మానవ జీవితం పైన ద్రవ్యం తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఈరోజు మన పాఠ్యాంశం. మనీ ఈజ్ ఎ థింగ్ దట్ ఈజ్ జనరల్లీ యాక్సెప్టబుల్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యాక్ట్స్ యాజ్ ఎ మెజర్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై క్రౌదర్. తర్వాత ఈ క్లాసిఫికేషన్, ద్రవ్య వర్గీకరణ ఎలా చేశారో చూద్దాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది లీగాలిటీ, అంటే చట్టబద్ధత బట్టి మనీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ లీగల్ టెండర్ మనీ అండ్ ఆప్షనల్ మనీ. అంటే ద్రవ్యం తాలూకా చట్టబద్ధతను బట్టి దాన్ని మనం చట్టబద్ధమైన ద్రవ్యం అని, ఐచ్ఛిక ద్రవ్యం అని రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఇక్కడ చట్టబద్ధత అంటే ఏమిటి అంటే ఒక దేశంలో ఉండే ప్రభుత్వము లేదా ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలను బట్టి నడుచుకునే కేంద్ర బ్యాంకు ఏ ద్రవ్యాన్ని అయితే జారీ చేస్తుందో దాన్ని చట్టబద్ధమైన ద్రవ్యము అంటాము. మరి చట్టబద్ధమైన ద్రవ్యం ఏంటి? ప్రభుత్వము జారీ చేసే ద్రవ్యాన్ని దేశంలో ఉండే పౌరులు కానీ లేదా ఆ దేశంలో పర్యటించే విదేశస్తులు కానీ తప్పనిసరిగా దాన్ని తమ యొక్క వినిమయ కార్యకలాపాలకి, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్కి తప్పనిసరిగా అంగీకరించాలి. ఎవరైనా సరే దాన్ని మేము ఒప్పుకోము అంటే వాళ్ళు చట్టరీత్యా శిక్షకు గురవుతూ ఉంటారు. దాన్ని మనం ఏమంటే లీగల్ టెండర్ మనీ, చట్టబద్ధమైన ద్రవ్యము. మరి ప్రతి దేశంలోనూ ప్రతి కేంద్ర బ్యాంకు కూడా చట్టబద్ధమైన ద్రవ్యాన్ని ముద్రించి చలామణి చేస్తూ ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో వాణిజ్య బ్యాంకులు కూడా ప్రజల యొక్క ఆర్థిక కార్యక్రమాల్లో కీలక పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి వాణిజ్య బ్యాంకు సృష్టించే ఒక ద్రవ్యం ఉంది. దాన్నే మనం పరపతి ద్రవ్యము, క్రెడిట్ మనీ అంటాం. అది చెక్కులు, డ్రాఫ్ట్ రూపంలో ఉంటుంది. అయితే ఇక్కడ చట్టబద్ధమైన ద్రవ్యానికి ఈ పరపతి ద్రవ్యానికి తేడా ఏమిటి అంటే చట్టబద్ధమైన ద్రవ్యం అనేది ప్రభుత్వము ముద్రించి చలామణి చేస్తుంది. కాబట్టి దేశంలో ఉండే ప్రజలందరూ కూడా తమ యొక్క వినిమయ కార్యకలాపాలను తప్పనిసరిగా అంగీకరించాలి. కానీ ఐచ్ఛిక ద్రవ్యం అనేది వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేవచ్చు. అది ఆప్షనల్ అనమాట. అంచేత ఇక్కడ ఏంటంటే లీగాలిటీ బట్టి వన్ ఈజ్ లీగల్ టెండర్ మనీ, సెకండ్ వన్ ఈజ్ ఆప్షనల్ మనీ. వాటిని తెలుగులో చట్టబద్ధమైన ద్రవ్యం అని మరియు ఐచ్ఛిక ద్రవ్యం అని పిలుస్తూ ఉంటాం అనమాట. అందులో ఫస్ట్ వన్ లీగల్ టెండర్ మనీ, చట్టబద్ధమైన ద్రవ్యము. ఇట్ ఈస్ దట్ మనీ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ పేమెంట్ బోత్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. అంటే తమ యొక్క మీన్స్ ఆఫ్ పేమెంట్, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ వాటికి సంబంధించి దేశంలో ఉండే ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా అంగీకరించేది అనమాట చట్టబద్ధమైన ద్రవ్యము. నో వన్ కెన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ పేమెంట్. అంటే దేశంలో ఎవరు కూడా దాన్ని మేము తీసుకోము అనడానికి వీలు లేదు. ఇట్ కెన్ బి ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ అన్లిమిటెడ్ లీగల్ టెండర్ అండ్ లిమిటెడ్ లీగల్ టెండర్ తర్వాత చెప్తాను మీకు. దానికన్నా ముందుగా అసలు చట్టబద్ధమైన ద్రవ్యం అనేది ప్రజలు తమకు తప్పనిసరిగా స్వీకరించాలి అన్నాం. కానీ కొన్ని సందర్భాలలో ప్రజలు దాని ద్రవ్యాన్ని తిరస్కరించవచ్చు. ఎటువంటి సందర్భాలు అంటే వాళ్ళు తీసుకునే నోటు తాలూకా నెంబర్ క్లియర్గా విజిబుల్గా లేకపోయినా, లేదా ఆ నోటు చిరిగిపోయినా,
లేదా అది ఫేక్ మనీ అని వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా అలాంటప్పుడు ఏమిటంటే వాళ్ళు మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అనొచ్చు. అటువంటిప్పుడు వాళ్ళపైన చట్టరీత్యా ఎటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ద్రవ్యం అయితే జారీ చేసిందో అది కరెన్సీ నోట్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, తప్పనిసరిగా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సరైన కారణం లేకుండా దాన్ని కానీ మనం నిరాకరిస్తే ఏమవుతుందంటే చట్టరీత్యా శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటే లీగల్ టెండర్ మనీ. ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ, రెండోదేమో లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. అన్లిమిటెడ్ అంటే అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము. అన్లిమిటెడ్ అంటే ఇక్కడ ఏమిటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే నోట్లు, ఉదాహరణకి 10, 20, 50, 100, 500, తర్వాత 2000. ఇప్పుడు 1000 రూపాయల నోట్ లేదు, దాన్ని చలామణి ఉపసంహరించారు. మరి ఈ నోట్లు కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే కాయిన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ లీస్ట్ కాయిన్ ఏది అంటే 1 రూపీయే. 1 రూపీ కానీ, 2 రూపీస్ కానీ, 5 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ, ఆ మధ్యన 100 రూపీస్ కాయిన్ కూడా ముద్రించారు. ఇటువంటి నాణ్యాలు కానీ నోట్లు కానీ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా స్వీకరించాలి. అయితే ఇక్కడ అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ అంటే అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ ఈజ్ దట్ మనీ విచ్ ఏ పర్సన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అప్ టు ఎనీ లిమిట్. పేపర్ నోట్స్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్ ఆర్ అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ ఇన్ ఇండియా. ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక 5000 రూపాయలు బాకీ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏ అనే వ్యక్తి దాన్ని 500 రూపాయల నోట్ల డినామినేషన్లో కానీ, 100 రూపాయల నోట్ల డినామినేషన్లో కానీ, లేదా 10 రూపాయల నోట్ల డినామినేషన్లో కానీ వెళ్ళిస్తే తప్పనిసరిగా తీసుకోవాలి. అలాంటి దాన్ని ఏమంటారు అన్లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ. అలా కాకుండా ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 10,000 రూపాయలు బాకీ ఉండేటప్పుడు ఆ వ్యక్తి కేవలం చిల్లర నాణ్యాలు మాత్రమే పట్టుకొని, అంటే 20 పైసల నాణ్యాలు కానీ లేదా 50 పైసల నాణ్యాలు కానీ పట్టుకొని ఈ మొత్తాన్ని తీసుకోండి అనేటప్పుడు ఆ వ్యక్తి దాన్ని తిరస్కరించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే పరిమిత చట్టబద్ధ ద్రవ్యము. ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి దాన్ని తిరస్కరించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ, పరిమిత చట్టబద్ధ ద్రవ్యము. లిమిటెడ్ లీగల్ టెండర్ మనీ ఈజ్ దట్ మనీ విచ్ నో పర్సన్ కెన్ బి ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ బియాండ్ ఎ సర్టెన్ మినిమం లిమిట్. అంటే ఒక స్థాయికి మించి అతన్ని నిరాకరించవచ్చు అనమాట. ఉదాహరణకి ఒక 10 రూపాయలు అప్పు 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదో చిల్లర రూపాయల నాణ్యాలు ఇస్తే పర్వాలేదు. అందుకని 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు కూడా పూర్తిగా చేంజ్ ఇస్తే ఆ వ్యక్తి నిరాకరించవచ్చు అనమాట. ఇన్ ఇండియా ఏమవుతుందంటే స్మాల్ కాయిన్స్ ఇన్ ఇండియా ఆర్ లీగల్ టెండర్ అప్ టు ఏ సమ్ ఆఫ్ 25 రూపీస్. మన చట్ట ప్రకారం ఏమిటంటే స్మాల్ కాయిన్స్ అంటే ఇప్పుడంటే స్మాల్ కాయిన్స్ లేవు. ముందు 2000 సంవత్సరాల ముందు చాలా స్మాల్ కాయిన్స్ ఉండేవి. అవి ఏమిటి అంటే 5 పైసా కాయిన్ ఉండేది, మా చిన్నప్పుడు 3 పైసా కాయిన్ ఉండేది, 1 పైసా కాయిన్ ఉండేది, బ్రిటిష్ వారి టైంలో అనా కాయిన్ కూడా ఉండేది, అర్ధనా కాయిన్ ఉండేది, బేడ కాయిన్ ఉండేది. అవన్నీ అప్పుడు. కానీ ఇప్పుడు రాను రాను ఏమవుతుంది అంటే ద్రవ్యం తాలూకు విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే చిల్లర నాణ్యాన్ని చాలా వరకు ముద్రించడం తగ్గించి వేసింది. అది ఎందుకు తగ్గించి వేసింది తర్వాత చెప్తాను మీకు. మొత్తానికి చెప్పేది ఏమిటి అంటే ఇప్పుడు లీస్ట్ కాయిన్ ఒక విధంగా చెప్పుకోవాలంటే 1 రూపాయి నాణ్యమే, లేదా దాని తర్వాత 2 రూపాయల నాణ్యమే, తర్వాత 5 రూపాయల నాణ్యమే. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే చాలా మంది ఏంటంటే మినిమం 5 రూపీస్ అంటున్నారు. ఈవెన్ బెగ్గర్స్ కూడా దే రిఫ్యూజ్డ్ టు టేక్ 1 రూపీ ఆర్ 2 రూపీ కాయిన్స్ ఆల్సో. దే నీడ్ 5 రూపీస్ కాయిన్ మినిమం. అంటే అర్థమవుతుంది ఎందుకని జరుగుతున్నది అంటే దేశంలో ద్రవ్యం తాలూకు విలువ ఎప్పుడైతే పడిపోతున్నదో ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ఆ లీస్ట్ కాయిన్ చూస్తారు అనమాట, ఏది లీస్ట్ అన్నది. కాబట్టి చెప్పేది ఏమిటి అంటే ఈ లిమిటెడ్ లీగల్ టెండర్ మనీలో ఒక స్థాయి వరకే చిల్లర ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ స్థాయికి మించి చిల్లర ఇస్తే అవతల వ్యక్తి తీసుకోకపోయినా అతను చట్టరీత్యా శిక్షకి గురికాడు, అతను ఏమి చేయడానికి అవకాశం అనేది లేదు. తర్వాత ఆప్షనల్ మనీ, దీన్నే ఐచ్ఛిక ద్రవ్యము అంటాం. It is that money which is ordinarily accepted by the people but has no legal sanction behind it. For example, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 1,00,000 రూపాయలు బాకీ ఉంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి బాకీ ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు కూడా ఒక చెక్ తీసి అది క్రాస్ చేసి బి అనే వ్యక్తికి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే బి అనే వ్యక్తి దాన్ని ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేవచ్చు. ఎందుకంటే క్రాస్ చేసినప్పుడు సమస్య ఏమవుతుంది అంటే తప్పనిసరిగా ఆ బి అనే వ్యక్తి యొక్క అకౌంట్లో అతనికి అకౌంట్ ఉండాలి ఆ బ్యాంకులో. అంటే ఏ బ్యాంకులో అతను చెక్ ఇచ్చాడో లేదా అతను ఏ బ్యాంకులో అయితే అతనికి అకౌంట్ ఉన్నదో అక్కడ దాన్ని మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయే కానీ ఎలా ఈజీగా మార్చుకోవడానికి అవకాశాలు లేవు. అటువంటిప్పుడు ఏమంటాడంటే నాకు నీకు చెక్ అవసరం లేదు, నాకు క్యాష్ కావాలి అంటాడు. కాబట్టి ఆప్షన్ మనీ విషయంలో ఏమిటంటే ఒక స్థాయి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే లేదనమాట. అంతే దీన్ని ఏమంటే ఐచ్ఛిక ద్రవ్యము అంటారు.
నో వన్ కెన్ బి ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ మనీ అగెన్స్ట్ హిజ్ విషెస్. తన వ్యక్తి తనకు ఇష్టం లేకుండా ఈ ద్రవ్యాన్ని ఆ వ్యక్తి తీసుకోవడానికి అవకాశం లేదు. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేవచ్చు. కానీ ఆధునిక కాలంలో ప్రజలు ఎక్కువగా క్రాస్ చెక్లు అవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే అవి సేఫ్టీగా ఉంటాయి, అకౌంట్లో డిపాజిట్ చేయడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ చెక్స్, డ్రాఫ్ట్స్, హుండీస్, బాండ్స్, సెక్యూరిటీస్, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ గా చెప్తూ ఉంటాం. వాటి అన్నింటినీ కూడా మనం ఏమిటంటే ఐచ్ఛిక ద్రవ్యము. ఐచ్ఛిక ద్రవ్యాన్ని ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేవచ్చు. అది ఏంటంటే వ్యక్తి ఇతర తాలూకా ఇష్టానిష్టాల పైన ఆధారపడుతూ ఉంటుంది. కానీ చట్టబద్ధమైన ద్రవ్యం విషయంలో మాత్రము అది లిమిటెడ్ లీగల్ టెండర్, అన్లిమిటెడ్ లీగల్ టెండర్ అనుకున్నాం కాబట్టి అక్కడ ఏమిటంటే వ్యక్తి తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోను అంటే కారణాన్ని చూపించాలి, సహేతుకమైన కారణం. ఏమిటో సహేతుకమైన కారణాలు? ఒకటి, ఇట్ మే బి ఏ ఫేక్ నోట్, అది ఫేక్ నోట్ అయినా కావాలి. లేదా ఆ నోటు చిరిగిపోయి అది సరిగ్గా విజిబుల్గా లేకపోవచ్చు, లేదా నెంబర్ దానిపైన ఉండే నెంబర్ విజిబుల్ గా లేకపోవచ్చు. అలాగే కారణాలు చూపించి ఆ నోటుని రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి తప్పించి మామూలుగా రిజెక్ట్ చేస్తే మాత్రం ఆ వ్యక్తి పైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ద్రవ్యం అనేది చట్టబద్ధమైన ద్రవ్యం అని, ఐచ్ఛిక ద్రవ్యం అని, చట్టబద్ధమైన ద్రవ్యంలో మరలా లిమిటెడ్ లీగల్ టెండరు, అన్లిమిటెడ్ లీగల్ టెండరు అని రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ది సెకండ్ క్లాసిఫికేషన్ ఏమిటంటే మనీ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది కమోడిటీ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆర్ మార్కెట్. అంటే ఇక్కడ ఏమిటంటే ఆ ద్రవ్యతను తయారు చేయడానికి ఏమిటి వాడాము అంటే లోహాలు వాడామా, తర్వాత లేదా పేపర్ వాడామా, ప్లాస్టిక్ కరెన్సీయా అనే దాన్ని బట్టి రెండో వర్గీకరణ వచ్చింది. ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో ఏమిటంటే ప్రభుత్వం దగ్గర ఎంత రిజర్వ్ ఉంటుందో గోల్డ్ అండ్ సిల్వర్ దానికి అనుకూలంగా ద్రవ్యాన్ని ముద్రించి చాలామంది చేసేవారు బ్రిటిష్ వారి టైంలో. అంతకుముందు దాని తర్వాత రాను రాను ఏమైందంటే అది అలా క్షీణించుకుంటూ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో ఎంతైతే ఎంతైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకి సరిపోయినట్టుగా ద్రవ్య ముద్రణ జరగకుండా అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా జరిగిపోతున్నది. ముఖ్యంగా భారతదేశంలో 1957 నుంచి కనిష్ట నిధుల పద్ధతి, మినిమం రిజర్వ్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఏంటంటే ద్రవ్య నిధులతో సంబంధం లేకుండా, అంటే ప్రభుత్వ ఖజానాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానాలో ఉన్న నిధులతో సంబంధం లేకుండా ద్రవ్యాన్ని ముద్రించుకుంటూ వెళ్ళిపోతున్నది. దీనివల్ల ఏమవుతుందంటే దేశంలో ద్రవ్య సప్లై అనూహ్యంగా పెరిగిపోవచ్చు, ద్రవ్యం తాలూకా విలువ పడిపోవచ్చు. మొత్తం చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ ద్రవ్యాన్ని తయారు చేయడానికి ఏమిటి వాడారు, లోహాలు వాడారా లేకపోతే పేపర్ వాడారా, ప్లాస్టిక్ కరెన్సీ అనే దాన్ని బట్టి ఈ వర్గీకరణ వచ్చింది. అయితే పూర్వకాలంలో అంటే ఇంక్లూడింగ్ మన బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కూడా మనకి ఎక్కువగా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇవన్నీ ఉండేవి. ముఖ్యంగా సిల్వర్ కాయిన్స్ ఎక్కువగా యూజ్ లో ఉండేవి. ఆ తర్వాత రాను రాను ఏమైందంటే ఎప్పుడైతే వెండి బంగారాలు ప్రెషస్ మెటల్స్ అవైలబిలిటీ తగ్గిపోయిందో ప్రభుత్వం ఏం చేసింది అంటే రాను రాను మిశ్రమ లోహాల నాణాలు అంటే నికెల్, అల్యూమినియం ఇలాంటి వాటిని ఉపయోగించి నాణాలు తయారు చేస్తూ ఉన్నదన్నమాట. అంచేత ఈ ఎలా మారిందో చూద్దాం. లోహ ద్రవ్యము, దీన్ని మెటలిక్ మనీ అంటారు. ఫస్ట్ వన్ అంటే లోహ ద్రవ్యము, మెటలిక్ మనీ. దిస్ మనీ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ పర్టికులర్ మెటల్, కాపర్, గోల్డ్, సిల్వర్, నికిల్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్. అంటే లోహ ద్రవ్యాన్ని మనం లోహాలతో తయారు చేస్తారు. అది పూర్వ రోజులైతే రాగి నాణాలు, వెండి నాణాలు, బంగారు నాణాలు, ఇప్పుడైతే మిశ్రమ లోహ నాణాలు ఇవన్నీ వచ్చాయి. అయితే ఇది కూడా మళ్ళీ రెండు రకాలుగా చెప్తున్నాం మనం. ఒకటి స్టాండర్డ్ మనీ, పూర్తి ప్రమాణం ఉన్న నాణాలు. ఇక్కడ పూర్తి ప్రమాణం ఉన్న నాణాలు అంటే ఏమిటంటే ప్రభుత్వం దగ్గర ఎంతైతే నిధి ఉన్నదో ఆ నిధికి సరిపోయినట్టుగా మాత్రమే నోటు ముద్రిస్తారు. ఉదాహరణకి గవర్నమెంట్ 100 రూపాయల నోటు ముద్రించింది అనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోటుకి విలువైన బంగారం కానీ వెండి నిల్వలు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండేవి అప్పుడు రోజుల్లో. కానీ ఇప్పుడు ఏమిటంటే ఆ పరిస్థితి లేదు. ఏమిటంటే నోటు విలువకిను ప్రభుత్వం దగ్గర ఉండే నిధులకి ఏమి సంబంధం లేకుండా పోయింది. అదే చూద్దాం. పూర్తి ప్రమాణం ఉన్న నాణ్యాలు, నాణ్యం ముద్రిత విలువ, ఫేస్ వాల్యూ దాని స్వతసిద్ధమైన ధరకు సమానంగా ఉంటే, స్వతసిద్ధమైన ధర అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ, ఆ నాణ్యాన్ని పూర్తి ప్రమాణం ఉన్న నాణ్యంగా చెప్పవచ్చును. అంటే నాణ్యం తాలూకా ఫేస్ వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ ఒకేలా ఉంటే దాన్ని ఏమంటామంటే పూర్తి ప్రమాణం ఉన్న నాణ్యంగా చెప్తాం మనం. 1835, 1893లో ఇండియాలో చాలా మందిలో ఉన్న సిల్వర్ కాయిన్స్ ఇప్పటికీ కూడా మన గిరిజన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. చాలా మంది గిరిజన స్త్రీలు తమ మెడల్లో ఈ బ్రిటిష్ వారి టైంలో వాళ్ళ దగ్గర దాచుకున్న రూపాయి నాణ్యాలు ఇంత పెద్ద ఉంటాయి సిల్వర్ కాయిన్స్. వాటిని ఏమంటే గొలుసుల కింద వేసుకుంటారు, నెక్లెస్ల కింద వాటి కిందను దాచుకున్నారు వాళ్ళు. అయితే ఏమిటంటే అప్పటి రోజుల్లో ఒక తులం నాణ్యము, వెండి తులం వాడారంటే కంపల్సరిగా దానికి సరిపోయినట్టుగా అది ఉండేది బరువు. కానీ ఇప్పుడు రోజులు ఏమిటంటే నాణ్యం తాలూకా ఫేస్ వాల్యూకి, నాణ్యం తాలూకా ఇంట్రిన్సిక్ వాల్యూకి ఏమీ తేడా లేకుండా పోయింది. రెండోది టోకెన్ మనీ. ఇవేంటి తక్కువ ప్రమాణం ఉన్న నాణ్యాలు,
నాణ్యాల ముఖ విలువ వీటి లోప విలువ కంటే తక్కువగా ఉండటం ఈ నాణ్యాల యొక్క లక్షణం. నాణ్యం తాలూకా ముఖ విలువ లోప విలువ కంటే తక్కువగా ఉంటుంది అని ఉదాహరణకి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద 5 రూపీస్ కాయిన్. ఈ 5 రూపీస్ కాయిన్ దీన్ని ఏమంటామంటే దిస్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ దిస్ కాయిన్. మరి ఈ నాణ్యం తాలూకా ముద్రిత విలువ 5 రూపీస్. బట్ ది వాల్యూ వెయిట్, ఈ వెయిట్ ఈ 5 రూపాయల నాణ్యం తాలూకా బరువుని చూస్తే యాక్చువల్గా 5 రూపాయల విలువైన లోహం ఇందులో వాడబడిందా అని ఆలోచిస్తే అది ఒకసారి తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఫేస్ వాల్యూ 5 రూపాయలు ఉండొచ్చు, కానీ దీని లోహం కింద కరిగిస్తే దీని విలువ రూపాయి 2 రూపాయలు ఉండొచ్చు. ఎందుకు ఇలా చేస్తారు ప్రభుత్వము అంటే, అలా చేయకపోతే ఏమవుతుందంటే చాలా వరకు ప్రజలు నాణ్యాలని దాచేస్తారు. ఒక టైంలో జరిగింది. ఎలా జరిగింది అంటే గవర్నమెంట్ 1970s ఆ టైంలో 20 పైసల నాణ్యాలు ముద్రించింది ఇత్తడి లోహంతో. దానిపైన కలుపు బొమ్మ ఉండేది, ఒకవైపు ఏమో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిహ్నం ఉండేది. ప్రజలు ఏం చేశారంటే ఆ లోహంలో ఉండే ఇత్తడి తాలూకా ఖరీదు 20 పైసల కన్నా ఎక్కువగా ఉండేసరికి ఆ నాణ్యాలు బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అదృశ్యం అయిపోయి చాలా మంది వాటిని దాచేశారు. అంటే అర్థమేంటి, ఇక్కడ ఎప్పుడు కూడా నాణ్యం తాలూకా ఫేస్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ ఉండాలి. లేకపోతే ఏముందంటే నాణ్యాలన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతాయి, లేదా దాచేస్తారు ప్రజలు. అంచేత ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, ఈ తక్కువ ప్రమాణం గల నాణ్యాలంటే నాణ్యాల ముఖ విలువ వీటి లోప విలువ కంటే తక్కువగా ఉండడమే ఈ నాణ్యాల యొక్క లక్షణము. దట్ మీన్స్ ఫేస్ వాల్యూ is more than the intrinsic value. These coins are generally made of inferior and lighter metals like copper, nickel, etc. It is limited legal tender money. అంటే ఇప్పుడంటే పూర్వ రోజుల్లో బ్రిటిష్ వారి టైంలో కాపరు, సిల్వర్, గోల్డ్ ఇలాంటి వాడితే వాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏమిటంటే పూర్తిగా మిశ్రమ లోహ నాణాలే వచ్చాయి. నికెలు ఇవన్నీ వాడేస్తారు అనమాట. ఎందుకు అలా వాడేస్తారంటే కారణం ఏంటి అంటే, ప్రజలు ఆ నాణ్యాలు కరిగించి ఆ లోహాన్ని దాచుకోకుండా ఉండడం కోసమే ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సబ్సిడీ మనీ, చిల్లర ద్రవ్యం. కొన్ని సందర్భాల్లో మనకి చేంజ్ కావాల్సి వస్తుంది. చేంజ్ కావాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి చిల్లర కావాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏంటి దానికి ఫెసిలిటేట్ చేయడానికి నాణాలు అనేక డినామినేషన్లో ముద్రిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నోట్ ఉంది, దానికి మనకి ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో రూపాయి 2 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చిల్లర ఎవరు ఇవ్వకపోవచ్చు. అందుకంటే అది ఫెసిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని 5 రూపీస్ అంటే దాన్ని ఆఫ్ చేసి 5 రూపీస్ కాయిన్ అని, లేదా 5 టైమ్స్ చేసి 2 రూపీస్ కాయిన్ అని, 10 టైమ్స్ చేసి 1 రూపీ కాయిన్ అని, 20 టైమ్స్ చేసి 50 రూపీస్ కాయిన్ అని ఇలా ముద్రిస్తూ ఉంటుంది అనమాట. వాటి ఏమంటే చిల్లర నాణ్యాలు అంటాం మనం. అదే 25 పైసు, 50 పైసు, 1 రూపీ లేదా 2 రూపీ వీటన్నిటి కూడా ఏమంటే చిల్లర నాణ్యాలు అంటాం. ఇది ముద్రించిన ఉద్దేశం ఏంటి అంటే ప్రజల యొక్క వినిమయ కార్యకలాపాలు ఫెసిలిటేట్ చేయడమే. తర్వాత పేపర్ మనీ, కాగిత ద్రవ్యం. ప్రస్తుతం ఇంచుమించు అన్ని దేశాల్లోనూ కూడా ఇదే అమల్లో ఉన్నది. అయితే ఇది విషయంలో అన్ని దేశాల కన్నా ప్రథమంగా పేపర్ కరెన్సీని ముద్రించింది ఎవరంటే చైనా. 19th సెంచరీలోనే పేపర్ ద్రవ్యాన్ని వాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమేణా అన్ని దేశాలు కూడా అమలు చేయడం మొదలుపెట్టాయి. వివిధ విలువలను సూచిస్తూ ప్రభుత్వము కానీ కేంద్ర బ్యాంకు కానీ జారీ చేసే నోట్లే కాగితపు ద్రవ్యము. ఇక్కడ ప్రభుత్వం కానీ పదం ఎందుకు వాడుతున్నామంటే, భారతదేశంలో స్టాండర్డ్ కరెన్సీ ఏది, ప్రామాణిక ద్రవ్యం ఏది అంటే చిన్నపిల్లని చెప్తాడు, రూపాయి అంటాడు. మళ్ళీ రూపాయిని ఎవరు జారీ చేస్తారంటే సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. దాన్ని బేస్ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే డినామినేషన్ ముద్రిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 టైమ్స్ అలా 20 రూపీస్ నోట్ వస్తుంది, 50 టైమ్స్ అయితే 50 రూపీస్ నోట్ వస్తుంది. కాబట్టి చెప్పేది ఏమిటి అంటే ప్రభుత్వం కానీ ఆ దేశంలో ఉండే కేంద్ర బ్యాంకు కానీ జారీ చేసే నోట్లే కాగిత ద్రవ్యము. ఇవి ఏ రూపాయలు ఉన్నాయంటే మన ఇండియాలో 10 అంటే 5 రూపీస్ నోట్ కూడా ఉన్నాయి, కానీ వాటి ముద్రణ బాగా తగ్గిపోయింది. తర్వాత 20, 50, 500, 100, 500, 2000 ఇలా. అయితే ఒకప్పుడు మనకి ఒక 2.5 years బ్యాక్ని మనకి ఇంచుమించు 3 years బ్యాక్ ఏంటంటే 1000 రూపీస్ నోట్ కూడా ఉన్నది. ఇన్ ఆర్డర్ టు కట్టేల్ ద బ్లాక్ మనీ ఇన్ ద ఎకానమీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సడన్ గా ఆ నోటును ఉపసంహరించింది. అంచేత ఇప్పుడు మాక్సిమం ఎంత అంటే 2000 రూపీస్ నోట్స్ లో మినిమం ఎంత అంటే ఇంచుమించు 5 రూపీస్ చెప్పుకోవాలి. కారణం ఏంటంటే కొత్తగా రూపాయి నోట్ల ముద్రణ, 2 రూపాయల నోట్ల ముద్రణ కూడా పెద్దగా జరగడం లేదు. చైనా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు మేక్ యూజ్ ఆఫ్ పేపర్ కరెన్సీ ఇన్ ద 19th century. 9వ శతాబ్దంలోనే మొదలుపెట్టారు వీళ్ళు. పేపర్ మనీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ, మళ్ళీ ఇందులో రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ రిప్రజెంటేటివ్ పేపర్ మనీ, దాన్నే ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యము అంటారు. దిస్ టైప్ ఆఫ్ పేపర్ మనీ ఈజ్ ఫుల్లీ బ్యాక్డ్ బై గోల్డ్ అండ్ సిల్వర్ రిజర్వ్స్. గవర్నమెంట్ ఉదాహరణ 2000 రూపాయల నోటు ముద్రించింది అంటే అర్థం ఏంటి, అక్కడ 2000 రూపాయల విలువైన బంగారం కానీ వెండి కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఖజానాలో ఉన్నట్టు లెక్క. దాన్ని ఏమంటారంటే రిప్రజెంటేటివ్ పేపర్ మనీ, ప్రాతినిధ్య కాగిత ద్రవ్యం అంటారు. అండర్ దిస్ సిస్టమ్ ది సప్లై ఆఫ్ పేపర్ మనీ కెనాట్ బి ఇంక్రీజ్డ్ సో లాంగ్ యాజ్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ నాట్ కెప్ట్ ఇన్ ద రిజర్వ్స్. అంటే ప్రభుత్వం ఇష్టానుసారంగా దీన్ని ముద్రించలేదు.
ఎంతవరకు అయితే ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయో ఆ నిధులకు సరిసమానంగానే ప్రభుత్వం పేపర్ కరెన్సీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటే రిప్రజెంటేటివ్ పేపర్ మనీ అంటాం. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ పద్ధతి అవలంబించడం లేదు. అంటే ఉన్ని గోల్డ్ సిల్వర్ నిధులు సరిపోయినట్టుగా ద్రవ్యం అనేది ప్రపంచంలో ఏ దేశం ముద్రించట్లేదు, అంతకు కొన్ని రెట్లే ముద్రిస్తూ ఉన్నాయి. మన ఇండియాలో కూడా 1957 నుంచి కూడా కనిష్ట నిధుల పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నిధులు తక్కువగా ఉంటున్నాయి, కానీ కరెన్సీ ముద్రణ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది. ఈ పేపర్ ద్రవ్యంలో రెండవ వెరైటీ ఏది అంటే కన్వర్టబుల్ పేపర్ మనీ, మార్చడానికి వీలున్న కాగిత ద్రవ్యము. దీని విషయంలో ఏమిటంటే ప్రభుత్వం ఎంత ద్రవ్యాన్ని ముద్రిస్తుందో దానికి సమానమైన లోహపు నిల్వలు ప్రభుత్వం దగ్గర ఉండవు. లోహపు నిల్వలు అంటే మెయిన్ వెండి బంగారమే, మిగతా లోహాలు కాదు. అక్కడ 100% లోహపు నిల్వ ఆధారం ఉండదు. ఇట్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ ద రిప్రజెంటేటివ్ పేపర్ మనీ. దీన్ని ఎంతైనా ముద్రించుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఉదాహరణకి అందులో కేవలం 1% చాలు, ప్రభుత్వం దగ్గర ఉండే నిధుల్లో 1% చాలు, దాన్ని సరిపడినట్టుగా నోటు ముద్రిద్దాం అనుకుంటే ముద్రించుకోవచ్చు. అంటే దీనికి ఏమవుతుందంటే ఎక్కువగా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, ఎంత కావాలంటే అది ముద్రించుకోవచ్చు అవసరాన్ని బట్టి. తర్వాత ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ, మార్చడానికి వీలు లేని కాగిత ద్రవ్యము, లోహ నిల్వలతో సంబంధం లేకుండా జారీ చేసే ద్రవ్యము. అంటే ప్రభుత్వం దగ్గర ఉండే నిధులతో సంబంధం లేకుండానే గవర్నమెంట్ ముద్రించే ద్రవ్యాన్ని ఏమంటామంటే ఇన్కన్వర్టబుల్ పేపర్ మనీ అంటాం. ది సిస్టమ్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ది సిస్టమ్ పొసెస్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇన్ మనీ సప్లై. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వము దేశంలో ఉండే లోటు బడ్జెట్లోని ఉండే లోటుని కవర్ చేయడానికి గవర్నమెంట్ ఎంతైనా ద్రవ్యాన్ని ముద్రించుకోవచ్చు. ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా ఈ సిస్టమే వాడుతున్నారు, ఇన్కన్వర్టబుల్ పేపర్ మనీ. అంటే ఏమిటి, ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులేమి అంటే నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎంత కావాల్సి అంత ద్రవ్యాన్ని ముద్రించుకునే అవకాశం ఉంటుంది. ఇన్కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. ది సిస్టమ్ ఈజ్ అప్లికబుల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ పద్ధతిలోనే ద్రవ్యాన్ని ముద్రించడం అనేది ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకసారి సప్లై ఆఫ్ మనీ ఎక్కువైపోవచ్చు, దానివల్ల వాల్యూ ఆఫ్ మనీ పడిపోవచ్చు, ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రపంచంలో మాత్రం అన్ని దేశాల్లో ఇంచుమించుగా ఉపయోగించేది ఏది అంటే ఇన్కన్వర్టబుల్ పేపర్ మనీ. తర్వాత మరొక రకం ఏది అంటే ఫియట్ మనీ. దీన్ని సాధికార ద్రవ్యము అంటాం. ఫియట్ మనీ ఈజ్ ఇష్యూడ్ జనరల్లీ అట్ ది టైమ్ ఆఫ్ క్రైసిస్. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడే గవర్నమెంట్ దీన్ని ముద్రిస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ సమ్టైమ్స్ రెఫర్ టు యాజ్ ఎమర్జెన్సీ కరెన్సీ. ఇది మామూలుగా సాధికార ద్రవ్యం అనేది ప్రభుత్వం ఏదైనా అత్యవసర పరిస్థితులు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే దాన్ని అంటే ఆ పరిస్థితిని మీట్ అవ్వడానికి ముద్రించే ద్రవ్యాన్ని ఏమంటామంటే ఫియట్ మనీ అంటారు. తర్వాత లెక్కింపు ద్రవ్యము లేదా ఆవర్జా ద్రవ్యము, మనీ ఆఫ్ అకౌంట్. మరి భారతదేశంలో ప్రామాణిక ద్రవ్యం ఏది అంటే రూపాయి అంటారు. మరి రూపాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా తమ యొక్క లెక్కల్లో ఏం వేసుకుంటారు, నాకు ఎంత జీతం వచ్చింది, ఇన్ని లక్షల రూపాయల జీతం వచ్చింది, లేదా సంస్థ ఏమో నాకు ఇన్ని కోట్ల రూపాయల లాభం వచ్చింది, ఇలా వేస్తూ ఉంటారు. అంటే మన అకౌంటింగ్ కోసం ఏ ద్రవ్యాన్ని వాడుతూ ఉంటామో దాన్ని ఏమంటారంటే ఆవర్జా ద్రవ్యము, మనీ ఆఫ్ అకౌంట్. మరి సాధారణంగా ఏంటంటే ఏ దేశంలో ఏదైతే ప్రమాణిక ద్రవ్యంగా చలామణి అవుతుందో ఆ ద్రవ్యంలోనే వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఉదాహరణ మన ఇండియా మనం రూపాయలు వేసుకుంటాం, అమెరికా వాళ్ళు డాలర్లో వేసుకుంటారు, ఇంగ్లాండ్ పౌండ్లో వేసుకుంటారు. అయితే ఒకవేళ కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన ఎక్స్చేంజ్ రేట్ బేస్ చేసుకుని కంపేర్ చేస్తూ ఉంటారు. జమా ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్ రూపంలో రాస్తారో లేదా విలువలను ఏ ద్రవ్య యూనిట్ రూపంలో మదింపు చేస్తారో దాన్నే ఆవర్జా ద్రవ్యము అంటారు. ఏ రూపంలో మదింపటి క్యాలిక్యులేట్ చేస్తారో దాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు. ఇండియాలో రూపాయి, వేరే యూఎస్ఏ డాలర్. నెక్స్ట్ ఏది అంటే వ్యవహారిక ద్రవ్యము, మనీ ప్రాపర్. వస్తువులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, రుణాలు ఇచ్చేటప్పుడు, తీర్చేటప్పుడు ఏ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారో దాన్ని వ్యవహారిక ద్రవ్యం అంటారు. సాధారణంగా ఏమిటంటే ప్రతి దేశంలో ఏదైతే ప్రమాణిక ద్రవ్యంగా ఉంటుందో అదే వ్యవహారిక ద్రవ్యం. మన ఇండియాలో రూపాయి ప్రమాణిక ద్రవ్యం కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క వినిమయ కార్యకలాపాలకి అంటే కొనుగోలు చేయడానికి కానీ, అమ్మకాలు చేయడానికి కానీ, రుణాలు ఇవ్వడానికి కానీ, రుణాలు పుచ్చుకోవడానికి కానీ అన్నిటికీ కూడా మనం ఏది వాడతామంటే రూపాయే వాడతాం. కాబట్టి దాన్ని ఏమంటే వ్యవహారిక ద్రవ్యము, మనీ ప్రాపర్ అంటారు. తర్వాత సమీప ద్రవ్యము, నియర్ మనీ. నియర్ మనీ అంటే ఇది చట్టబద్ధమైన ద్రవ్యం కాదు, కానీ ద్రవ్యం తాలూకా లక్షణాలన్నీ కూడా కలిగి ఉండే ద్రవ్యం, దాన్ని నియర్ మనీ, సమీప ద్రవ్యం అంటారు. అవి ఏమిటి అంటే వాణిజ్య బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్ట్లు ఇవన్నీ కూడా సమీప ద్రవ్యంగా చలామణి అవుతూ ఉంటాయి. వాణిజ్య బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డ్రాఫ్ట్లు మొదలైన ద్రవ్యానికి ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడతాయి. వీటిని సమీప ద్రవ్యం అంటారు. బాండ్స్, సెక్యూరిటీస్, హుండీస్, టర్మ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏమిటంటే ఇది ఐచ్ఛిక ద్రవ్యం, అంటే ద్రవ్యం తాలూకా లక్షణాలు కలిగి ఉంటుంది, కానీ వ్యక్తులు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేవచ్చు. మొత్తాన్ని చెప్పేది ఏమిటి అంటే ఈ సమీప ద్రవ్యం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినియోగంలోకి వచ్చినది.
కారణం ఏంటంటే దేశంలో ప్రజల యొక్క బ్యాంకింగ్ అలవాట్లు బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తి కూడా ఎస్బీఐ అకౌంటో లేదా వ్యాపారస్తులు అయితే కరెంట్ అకౌంటో ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగాలకి అప్లై చేసుకున్న నిరుద్యోగులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే తమ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు మొదలైన వాటిని డీడీ రూపంలో కడుతూ ఉంటారు. అంచేత ఏమిటంటే చెక్కులు డీడీలు ఇవన్నీ కూడా ప్రస్తుతం కామన్ అయిపోయి, ఎందుకంటే ఎప్పుడైతే బ్యాంకింగ్ అలవాటు పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా పరపద్రవ్యం తాలూకు వినియోగం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలం ఇంకా ఒక చెప్ప ముందుకేసి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఏమన్నదంటే అసలు క్యాషే వాడకండి, సింపుల్గా యూ మే యూజ్ ఆన్లైన్ బ్యాంకింగ్ వాడండి, లేదా మీరు సింపుల్గా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడండి, స్వైప్ చేయండి, ఆ తద్వారా ట్రాన్సాక్షన్ జరపండి అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? అక్కడ సాధ్యమైనంత వరకు కూడా నగదు వినియోగాన్ని తగ్గించి క్యాష్ లెస్ వరల్డ్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మొత్తాన్ని చెప్పేది ఏమిటంటే ద్రవ్యం అనేది అనేక రూపాలు మారి అంటే రాగి, వెండి, బంగారం ఇలా మారి మిశ్రమ లోహాల నాణాలుగా మారి చివరి పేపర్ కరెన్సీగా మారి చివరికి ఏమైందంటే క్రెడిట్ మనీ కింద రూపుదాల్చింది. ఈ విధంగా ద్రవ్యం అనేది అనేక రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది సమాజంలో. నెక్స్ట్ లెసన్ ఏది అంటే మనకి థియరీస్ ఆఫ్ మనీ, ముఖ్యంగా క్యాష్ ట్రాన్సాక్షన్ ఈక్వేషన్ అలాగే క్యాష్ బ్యాలెన్స్ ఈక్వేషన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2 పాఠాలు కూడా. అయితే మనీకి సంబంధించిన మొత్తం ఈ 6 పాఠాలు కూడా విద్యార్థులు వరుసగా చదివితేనే వాళ్ళకి మనీ పైన పూర్తిగా అవగాహన వస్తుంది. అంటే ద్రవ్యము, ద్రవ్యరాశి సిద్ధాంతాలు పైన పూర్తిగా అవగాహన రావాలి అంటే అసలు ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యం తాలూకా నిర్వచనాలు ఏమిటి, ద్రవ్య వర్గీకరణ ఎలా ఉంది, తర్వాత ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అలాగే ద్రవ్య ప్రసార వేగము, ఆ కాన్సెప్ట్ కూడా విద్యార్థులు తెలియాలి. అవన్నీ కూడా థియరీస్ ఆఫ్ మనీలో మీకు చెప్తాను. కాబట్టి మొత్తం ఈ ద్రవ్యానికి సంబంధించిన 6 పాఠాలు కూడా ఒకే యూనిట్గా చదివితే విద్యార్థులకి మనీ అండ్ థియరీస్ ఆఫ్ మనీ పైన పూర్తి అవగాహన వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.